ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి పేరెంట్ నుంచి కూడా ఎంత మనం నేర్చుకోమో గురువు నుంచి అంత నేర్చుకుంటాం. సో రండి, ఈ గురువు స్టూడెంట్ మధ్య సంబంధం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రతిసారిలాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్య గారు. వారికి స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య, మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచి మనం పేరెంట్స్ నుంచి కూడా అంత నేర్చుకోము, కానీ టీచర్స్ ఒక ఇన్స్పిరేషనల్ ఒక రోల్ కింద ఉంటారు. వారి యొక్క సంబంధం ఇదివరకు చూసినట్లయితే చాలా ఉన్నతంగా ఉండేది. కానీ ఈ రోజుల్లో కొంచెం ఏమైపోయిందంటే యూజువల్లీ ఒఫీషియల్గా అంటే గురు శిష్యుల యొక్క సంబంధం అనేది ఇంతకుముందు చాలా ఉన్నతంగా ఉండేటువంటిది. ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా జ్ఞానం బాగా పెరుగుతుంది. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే గురుకులానికి పంపించేటువంటి వారు. గురుకులానికి వెళ్ళేటువంటి పిల్లలకి ముందుగానే గురుకులంలో ఎలా ఉండాలి, గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండాలి, వీటి గురించి కొన్ని చెప్పి పంపించేవారు. అంటారు 3 విషయాలు పాటించాలి అని. ఒకటేంటి అంటే ఎప్పుడు కూడా గురువు యొక్క మాటలు ఏవైతే ఉంటాయో, గురువు ఏది చెప్తారో దాన్ని మీరు చెయ్యాలి, అంతేకాని గురువు చేసేది మీరు చేయకూడదు అని. అంటే గురువు మీకు చెప్పింది మీరు చెయ్యాలి, గురువు ఎలా వ్యవహరిస్తే అలా మీరు వ్యవహరించకూడదు అని. రెండో విషయం ఏంటి అంటే గురువు కన్నా ముందే మీరు నిద్ర మేలుకోవాలి అని చెప్పేవారు. అలాగే మూడో విషయము గురువు యొక్క లోపాలను ఎప్పుడు కూడా చూడకూడదు అని. ఈ 3 సూత్రాలు చెప్పి పంపించేటువంటి వారు గురుకులానికి. నిజంగా ఆ సమయంలో ఆ కాలంలో అందరూ గురువు నుండి ఎంతో నేర్చుకునేటువంటి వారు. ఎప్పుడు గురువు యొక్క బలహీనతల్ని చూడకుండా గురువు యొక్క మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని వాటిని జీవితంలో ఆజ్ఞాకారిగా పాటిస్తూ ముందుకు వెళ్ళేవారు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మోడర్న్ ఏజ్లో, ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో మనం చూసినట్లయితే చాలా జ్ఞానము సమాచారం అనండి చాలా ఎక్కువగా పెరిగిపోయింది. దీనివలన స్టూడెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, టీచర్స్ స్టూడెంట్స్ ముందు ఎలా ఉండాలి అంటే టీచర్ స్టూడెంట్కి ఏదైతే చెప్తారో స్టూడెంట్ అది చేయరు. స్టూడెంట్ టీచర్ ఏది చేస్తే అది చేస్తారు. అంటే టీచర్ చెప్పేది చూడరు పిల్లలు, టీచర్ ఎలా బిహేవ్ చేస్తున్నారో అది ఇమిటేట్ చేస్తారు. ఇప్పుడు కేవలం మాటలతో చెప్తే సరిపోదు, వ్యవహారంతో చూపించాల్సినటువంటి సమయం. పిల్లల ముందు ఏదైతే చెప్పబోతున్నారో దాన్ని ముందు స్వయంలో ఆచరించి చూపించాలి. అండ్ రెండో విషయము, పిల్లలు టీచర్ యొక్క బలహీనతలు ఏంటి అని చూసే ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడేమో గురువు లోపాలు ఏది వీక్ పాయింట్, టీచర్ కి వీక్నెస్ ఏంటి, టీచర్ యొక్క వీక్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది బాగా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. అందుకని టీచర్స్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, స్టూడెంట్స్తో కలుస్తున్నప్పుడు చాలా మంచిగా ఆదర్శంగా వారి యొక్క మంచి నైతిక విలువలతో కూడిన మోరల్ వాల్యూస్ కూడా అంటే వారి వ్యవహారంలో వాటిని చూపించాలి, మళ్ళీ లిటరల్ గా చెప్పడం కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ టీచర్స్ ని ఎలా ఫాలో చేస్తున్నారంటే టీచరే ముందు స్కూల్ కి చేరుకోవాలి, టీచరే ముందు రావాలి, టీచరే ఆదర్శంగా ఉండాలి. అప్పుడే టీచర్ కి స్టూడెంట్ ఒక మంచి బెస్ట్ స్టూడెంట్ గా తయారు కాగలుగుతాడు. ఆ విద్యార్థి కూడా ఆ టీచర్ ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతాడు. ఇప్పటికీ చాలా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. టీచర్ చేసి పిల్లలకి చెప్పాలి అని. సో దీని గురించి ఒక స్టోరీ గుర్తుకొస్తుంది. రామకృష్ణ పరమహంస గారు ఇట్లాగా ఒక బాలుని తీసుకొస్తుంది ఒక మదర్. ఇట్లాగా బాబుకి షుగర్ తినద్దు అని చెప్తే వెయిట్ చేస్తాడు. 1 వీక్ తర్వాత రమ్మని మళ్ళీ పిలుస్తాడు, మళ్ళీ 1 వీక్ తర్వాత రమ్మని పిలుస్తాడు. సో తర్వాత చెప్తాడు అనమాట, ఇలా షుగర్ తినద్దు బాబు అని. ఆ మదర్ అడుగుతుంది, ఎందుకు వద్దన్నారు అంటే, నేను యాక్చువల్గా చాలా షుగర్ తింటాను, సో ఫస్ట్ నేను కంట్రోల్ చేసుకున్నాను, అందుకు ఇంత సమయం పట్టింది నాకు చెప్పడానికి. ఆచరించి చెప్పడంలో మన యొక్క శక్తి, మన యొక్క శుభ భావన కూడా వారికి చేరుతుంది. అయినా ఇప్పుడు టీచర్స్ స్టూడెంట్ మధ్య ఈ సంబంధం ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే ఎలాగో పేరెంట్స్
ఎక్కువ సమయం పిల్లల్ని స్కూల్స్కే పంపిస్తున్నప్పుడు అక్కడ టీచర్ సెకండ్ పేరెంట్ యొక్క రోల్ని ప్లే చేయాలి. ఎగ్జాక్ట్లీ. పేరెంట్స్ ఇంట్లో ఉంటారు కానీ సెకండ్ పేరెంట్ ఎవరంటే ఒక టీచర్ కావాలి. అవును. పిల్లలకి అక్కడ మొత్తం వాళ్ళ యొక్క జీవితానికి వేయాల్సిన ఫౌండేషన్ అంతా టీచర్ చేతిలో ఉంది. ఇప్పుడు ఆ పిల్లల్ని ఎలా అంటే అలా మార్చగలుగుతారు. పిల్లలకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సంస్కారాలని, పిల్లలకు వాళ్ళు నేర్పించాల్సినటువంటి సూత్రాలని వారు వారి వ్యవహారం ద్వారా చూపిస్తూ ఉంటే ఆ గురు శిష్యుల మధ్య సంబంధము, ఆ టీచర్ స్టూడెంట్ మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. స్టూడెంట్స్ చాలా మంచిగా టీచర్స్ నుండి అన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తారు. చాలాసార్లు పిల్లలకి భయం ఉంటుంది టీచర్ అంటే, సో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే అంటే పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు అప్పటి వరకు పేరెంట్స్ మధ్యలో ఉంటారు కాబట్టి చాలా సెక్యూర్డ్గా ఉంటారు. కానీ స్కూల్కి వచ్చినప్పుడు కూడా ఏ విధంగా ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, టీచర్ ఈజ్ ద సెకండ్ పేరెంట్ అని. సో టీచర్ అక్కడ పిల్లలకి ఏదో నేను మిమ్మల్ని కంట్రోల్ చేసి అథారిటీతో మీతో వ్యవహరించే వ్యక్తిని, మీరు నా ముందు భయపడాలి, మీరు నా ముందు వంగాలి, ఇలాంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా టీచర్ అక్కడ పేరెంట్స్ దగ్గరికి పిల్లలు ఎలా రావాలనుకుంటారో, చదువుకోవడానికి విద్యార్థులు కూడా టీచర్ వద్దకు అలా అంత ఇష్టంగా రావాలి అని అనిపించేలాగా ఉండాలి టీచర్ యొక్క వ్యవహారం. అంటే టీచర్ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. విద్యార్థికి తన నుండి ఏవైతే ఫీలింగ్స్ కలుగుతున్నాయో వాటిని తొలగిస్తూ చాలా పాజిటివ్గా, చాలా మంచి ఆప్యాయంగా వారిని కూడా ఏవైనా పాఠాలు నేర్పించే ముందు ప్రేమపూర్వకమైనటువంటి వ్యవహారంతో పిల్లల్ని సంబోధిస్తూ ఉంటే తప్పకుండా పిల్లలకు భయం అనేది తొలగిపోతుంది. పిల్లల్ని పదే పదే అంటే కరెక్షన్ ఇస్తూ గట్టిగా కొట్టడమో, లేకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడము, లేకపోతే పిల్లల్ని ఇంకో విధంగా నెగిటివ్ పాయింట్స్ చూపించడము, వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నంలో యాంగర్ని ప్రదర్శించడం, ఇవన్నీ చేస్తుంటే డెఫినెట్లీ ఫియర్ కాన్సెప్ట్ అనేది పెరిగిపోతుంది. సో అలా కాకుండా టీచర్ ప్రతిసారి స్టూడెంట్కి దగ్గరగా ఉండాలి. ఎంత దగ్గరగా అంటే స్టూడెంట్ ఏ విషయమైనా టీచర్కి ధైర్యంగా చెప్పగలిగి, టీచర్ ముందు అబద్ధం ఆడకుండా, టీచర్ ముందు కూడా సత్యంగా ఉండే విధంగా టీచర్ ముందు వ్యవహారం పెట్టే అంత ధైర్యం అయితే ఉండాలి. అయితే పిల్లల్లో ఒక క్యూట్ థింగ్ ఉంటుంది, అల్లరి అని. సో పిల్లల్లో అల్లరి కావాలి అని కూడా అనుకుంటాం, కానీ స్కూల్లో అది ఒక్కొక్కసారి టీచర్కి డిస్టర్బెన్స్గా, అంటే టీచర్ కోపం చేస్తారు అల్లరి వల్ల. అంటే అల్లరి పిల్లల్ని కూడా కంట్రోల్ చేయాలి అంటే అది కూడా టీచర్ చేతిలోనే ఉంది. ఒకవేళ బాగా అల్లరి చేస్తున్నటువంటి విద్యార్థులని టీచర్ పనిష్మెంటే ప్రతిసారి ఇస్తూ ఉన్నారనుకోండి, కొద్ది రోజులకు ఆ పనిష్మెంట్ కూడా అలవాటు అయిపోతుంది. ఆ పిల్లలకి ఏమీ అనిపించదు. వాళ్ళ యొక్క అల్లరి కొడతారు అంతే కదా, లైట్ తీసుకోవడం మొదలు పెడతారు, తగ్గిపోదు అది. అందుకని టీచర్ చాలా ఎక్కువ ప్రేమనివ్వాలి. ఎవరైతే అలాంటి అల్లరి చేసే పిల్లలు ఉన్నారో వాళ్ళకి టీచర్ నుండి చాలా మంచి ప్రేమ లభించింది అంటే డెఫినెట్లీ ఆ పిల్లల యొక్క అల్లరి తగ్గిపోతుంది. జనరల్గా ఇప్పటి వరకు చాలా కేసెస్లో ఎన్ని ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి మన ముందు. ఒక టీచర్ నుండి ప్రేమ లభించడంతో ఎలాంటి విద్యార్థి అయినా చాలా ఉన్నత స్థాయికి చేరుకొని చాలా ఉన్నతంగా తన జీవితాన్ని తయారు చేసుకున్నటువంటి ఉదాహరణ. ఒకసారి ఒక టీచర్ థామ్సన్, తను కొత్తగా ఇంకొక స్కూల్లో జాయిన్ అయింది. తనకి ఏదైతే క్లాస్ అప్పగించారో ఆ క్లాస్ యొక్క స్టాండర్డ్ 4th క్లాస్. 4th క్లాస్లోకి వెళ్ళగానే తనకి అందరికీ మీరంటే నాకు చాలా ఇష్టం, లవ్ యూ ఆల్ అని అనేటువంటి అలవాటు ఉంది. అంటే లోపలేమీ ప్రేమ లేదు కానీ బయటికి అలా అనేటువంటి అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది తనకి అలవాటుగా మారింది. ప్రతి ఒక్కరిని చూస్తూ లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి స్టూడెంట్ వెరీ ఫస్ట్ డేనే తనకి చూసినప్పుడు ఆ స్టూడెంట్ టీచర్ రాగానే అందరూ లేచి నిలబడితే నా విద్యార్థి లేచి నిలబడ్డాడే కానీ డిఫరెంట్ డైరెక్షన్స్లో చూస్తూ అల్లరిగా, అంటే స్టెబుల్గా లేడు, చూస్తేనే చంచలమైనటువంటి పిల్లోడు అనిపించే విధంగా అనిపించింది. తనకెందుకో ఆ అబ్బాయి పట్ల సరైనటువంటి వైబ్రేషన్ అందలేదు. అంటే ఆ అబ్బాయి పట్ల ఇండిఫరెంట్ గా బిహేవ్ చేయడం మొదలు పెట్టింది. ఇంకా ఎవ్రీడే క్లాస్ లో ఏ నెగిటివ్ రీజన్ వచ్చినా, ఏ నెగిటివ్ విషయం వచ్చినా దానికి ఎగ్జాంపుల్ గా ఆ అబ్బాయిని తీసుకొని ఆ టీచర్ అందరి ముందు ఆ అబ్బాయిని క్రిటిసైజ్ చేయడము, లేకపోతే ఆ అబ్బాయి యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ చెప్పడము, ఈ విధంగా ఇలా మన వ్యవహారం సరిగా లేకపోతే ఇలా అవుతాం, నీట్నెస్ లేకపోతే ఇలా అవుతాం, ఇలాంటి వాటన్నిటికీ ఆ అబ్బాయినే ఎగ్జాంపుల్ గా
తీసుకొని చెప్తూ ఉండేది. ఫైనల్గా ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయాయో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ప్రిన్సిపల్ మేడం చెక్ చేస్తున్నారు అందరి ప్రోగ్రెస్ కార్డ్స్ ఎలా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ అబ్బాయి యొక్క ప్రోగ్రెస్ కార్డ్ చూసారో అప్పుడు ప్రిన్సిపల్కి చాలా ఆశ్చర్యం కలిగిందంట. వెంటనే ఈ క్లాస్ టీచర్ని పిలిచి అడిగారంట, ఇదేంటి దీన్ని ప్రోగ్రెస్ కార్డ్ అంటారా, ఇలా రాస్తారా ప్రోగ్రెస్ కార్డులో రిమార్క్స్ అనేవి, ఇలా రాయకూడదు కదా అంటే, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో నేను అలాగే రాశాను, నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, ఆ అబ్బాయి అలాగే ఉన్నాడు అల్లరిగా, అందుకే నేను రిమార్క్స్ అలాగే రాశాను, ఆయన అసలు వేస్ట్ ఆ స్టూడెంట్ అని అలా కామెంట్ చేస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ మేడం అంటుంది, లేదు ప్రోగ్రెస్ కార్డ్ షుడ్ రిపోర్ట్ సమ్ ప్రోగ్రెస్. ఎప్పుడైనా ప్రోగ్రెస్ కార్డ్లో ఏదైనా ప్రగతి, ఏదైనా మంచి పాజిటివ్ కామెంట్ అనేది ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఆ అబ్బాయివి అంతకుముందు క్లాస్లో రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తెప్పించి ఈ టీచర్కి ఇప్పిస్తుంది. అంటే మీరు చూడండి ఆ అబ్బాయి యొక్క అంతకుముందు క్లాసెస్లో ఉన్నటువంటి ప్రోగ్రెస్ కార్డ్స్ ఎలా ఉన్నాయి అని. ఫస్ట్ క్లాస్ ప్రోగ్రెస్ కార్డ్ తను తీస్తుంది. తీయగానే అందులో టెడ్డీ, ఈ అబ్బాయి పేరు అక్కడ ఉండి, ఈ అబ్బాయి యాక్చువల్గా క్లాస్లో అందరూ టెడ్డీ అంటారు. ఈ అబ్బాయి యొక్క ప్రోగ్రెస్ కార్డులో రాసి ఉంటుంది, ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ బాయ్ అని. అంటే చాలా ఇంటెలిజెంట్, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అని, మంచి మార్క్స్ కూడా వస్తాయి. సెకండ్ క్లాస్లో మళ్ళీ రిపోర్ట్ రాసి ఉంటుంది, టెడ్డీ ఈ మధ్య కాలంలో సరిగ్గా చదవట్లేదు, సరైనటువంటి అటెన్షన్ ఇవ్వట్లేదు, వాళ్ళ అమ్మ క్యాన్సర్తో బాధపడుతుంది, దాని యొక్క ప్రభావం ఈ అబ్బాయి పైన పడుతుంది, ఈ అబ్బాయిని మనము నెమ్మదిగా రక్షించాలి, లేకపోతే ఈ అబ్బాయిని కూడా మనము లూజ్ అవుతాము. అంటే వాళ్ళ అమ్మ ప్రభావం పడుతూ ఉండడం వలన పిల్లవాడిలో చేంజ్ అనేది కనిపిస్తుంది అని. థర్డ్ క్లాస్ రిపోర్ట్లో రాసి ఉంటుంది, టెడ్డీ వాళ్ళ మదర్ చనిపోయారు, అందుకే వాళ్ళ అమ్మ చనిపోవడంతో పాటు బాబు కూడా తనని తాను కోల్పోయాడు, మనము ఈ సమయంలో ఆ బాబును చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఆ అబ్బాయికి మనం చాలా మంచి బిలాంగింగ్నెస్ ఫీలింగ్ని కలిగించాలి, సో టీచర్ ఇందులో మంచి రోల్ ప్లే చేయగలుగుతారని అలా కామెంట్ రాసి ఉంటుంది. ఇవన్నీ చదవగానే ఆ టీచర్కి కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తాయి. వెంటనే ప్రిన్సిపల్కి నాకు ఇప్పుడు అర్థమైంది నేనేం చెయ్యాలో అని చెప్పేసి క్లాస్లోకి వెళ్ళి మళ్ళీ క్లాస్ అటెండ్ చేస్తున్నప్పుడు లవ్ యూ ఆల్ అని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకి ఎక్కువ ప్రేమ వైబ్రేషన్ ఆ అబ్బాయి వైపు వెళ్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆ అబ్బాయి అలాగే అల్లరిగా ఉన్నాడు, కానీ తిన నుండి మాత్రం మంచి పాజిటివ్ ఫీలింగ్ వెళ్తుంది. ఎందుకంటే విషయాన్ని అర్థం చేసి థింకింగ్ చేంజ్ అయిపోయింది. అంటే చూడండి, మనం లైఫ్లో మన యొక్క రిలేషన్స్లో మన యొక్క అండర్స్టాండింగ్ నేచర్ పెరిగితే మనం తప్పకుండా మంచి వైబ్రేషన్స్ని వ్యాపింపచేయాలి తప్పకుండా. సో అక్కడ కూడా తనకు అలాగే జరుగుతుంది. ప్రతి పాజిటివ్ విషయంలో అతని ఎగ్జాంపుల్ తీసుకొని ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. ఫైనల్గా ఎప్పుడైతే క్లాస్ ఎండ్ అయిందో అప్పుడు అందరు కూడా టీచర్కి చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకొచ్చారు. ఈ అబ్బాయి కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు, అందరూ టేబుల్ పైన పెట్టారు. టీచర్ వచ్చేసరికి అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, అన్ని మంచి మంచిగా ప్యాక్ చేసి ఉన్నాయి, కానీ ఒక గిఫ్ట్ మాత్రం ఎలా అంటే న్యూస్ పేపర్లో రోల్ చేసి అలా క్రష్ చేసిన న్యూస్ పేపర్ ఎలా ఉంటుందో అలా పెట్టి అక్కడ ప్యాక్ చేసి ఉంది న్యూస్ పేపర్తో. టీచర్కి అది అర్థమైంది, అది డెఫినెట్లీ టెడ్డీ నుండి వచ్చి ఉంటుంది అని. టీచర్ ఫస్ట్ అదే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేసి చూస్తే దాంట్లో ఒక హాఫ్ యూజ్డ్ పెర్ఫ్యూమ్ బాటిల్ ప్లస్ ఒక వాచ్ ఉంటుంది, రిస్ట్ వాచ్. ఓకే. సో టీచర్ చాలా ప్రేమతో ఆ రిస్ట్ వాచ్ని పెట్టుకొని వెంటనే ఆ పెర్ఫ్యూమ్ బాటిల్ని కొంచెం స్ప్రే చేసుకుంటుంది. అప్పుడు టెడ్డీ వెంటనే దగ్గరికి వచ్చి, ఇప్పుడు మీరు మా అమ్మలాగే కనిపిస్తున్నారు అంట. ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీ. ఆ టీచర్కి కూడా అనిపిస్తుంది, ఓహో పిల్లవాడు ఇప్పుడు ఇంత పరివర్తన వచ్చింది అంటే ఆయనకి ఆ ఫీలింగ్ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పటి వరకు అది ఏదైతే లైఫ్లో మిస్ అయ్యాడో దాని కారణంగా ఆయన స్వభావంలో చాలా తేడా వచ్చింది. అలాగే అక్కడ టీచర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం వలన ఆ అబ్బాయి యొక్క చాలా లైఫ్లో చేంజ్ వస్తుంది. ఆ తర్వాత అలా క్లాసెస్ మారుతూ ఉన్నాయి. దాంతోపాటు ఒక స్లిప్ కూడా ఆయన పెట్టాడు, ఏమని అంటే, నేను చాలా మంది టీచర్లను ఇప్పటి వరకు చూశాను, కానీ యు ఆర్ ద బెస్ట్ టీచర్. వండర్ఫుల్. ఆ తర్వాత ఎవ్రీ క్లాస్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈమె వేరే వాళ్ళ క్లాస్ టీచర్గా ఉన్నా ఈమెకు మాత్రం ఒక స్లిప్ పైన నేను చాలా మంది టీచర్లను చూశాను కానీ యు ఆర్ ద బెస్ట్ టీచర్ అని ఆ స్లిప్ ప్రతి ఇయర్ ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఒకవేళ టీచర్స్ ఇంత ఫ్రీడమ్ ఇస్తే ఎవ్రీ చైల్డ్ విల్ ఫీల్ ద సేమ్. ఎస్.
తర్వాత ఈమె రిటైర్ అయింది, చాలా సంవత్సరాలకు ఇద్దరు కాంటాక్ట్ మధ్యలో లేకుండా అయిపోయింది. కానీ ఒకసారి తినకి రిటైర్మెంట్ అయిపోయాక ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ కవర్లో ఏముంది అని తీసి చూస్తే అందులో 2 ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. ఓకే. ఆ పోస్ట్ కవర్ మీద ఎవరి నుండి అని చూస్తే డాక్టర్ థియోడర్ సైంటిస్ట్ అని రాసింది. టెడ్డీ యొక్క రియల్ నేమ్ అది. సో ఆయన ఇప్పుడు సైంటిస్ట్ అయిపోయాడు. అందులో ఫ్లైట్ టికెట్స్ పెట్టి ఉన్నాయి. ఒక కార్డు ఉంది, ఏంటి అంటే నేను ఇప్పుడు వివాహం చేసుకుంటున్నాను, కానీ నా జీవితంలో మిమ్మల్ని మీ ప్రెజెన్స్ లేకుండా నేను వివాహాన్ని ఊహించుకోలేను, మీరు తప్పకుండా రావాలి. నేను ఎంతో మందిని జీవితంలో ఇప్పటివరకు చూశాను, కానీ యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అని మళ్ళీ కామెంట్ రాసి ఉంటుంది. సో తిను ఆ ఫ్లైట్ టికెట్స్ తీసుకొని నిజంగానే ఆ సమయానికి ఆ ప్లేస్కి వెళ్ళింది. వెళ్తే ఎవరు నన్ను గుర్తుపడతారో లేదో, ఇప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు. సో కానీ తను ఎప్పుడైతే ఆ ఫంక్షన్ హాల్లో ఎంటర్ అవుతుందో, అప్పుడు ఎంటర్ కాగానే ఒక 2 వ్యక్తులు వచ్చేసి తనని ముందుకు తీసుకొని వెళ్తారు, రండి రండి అని. తీసుకొని వెళ్ళి ఫ్రంట్లో ఒక చైర్ స్పెషల్గా వేసి ఉంటుంది, దానిపైన మదర్ అని ప్లేకార్డ్ పెట్టి ఉంటుంది. అక్కడ తనని కూర్చోబెడతారు. అసలు స్టోరీ వింటుంటే మీన్స్ లైక్ ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. పిల్లలు స్టోరీ ఇంపార్టెంట్ కాదు, కానీ అసలు ఒక టీచర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు స్టూడెంట్ ని. స్టూడెంట్ జీవితాన్ని ఎలాంటి స్టేజ్ నుండి ఎలాంటి స్టేజ్ కైనా తీసుకొని వెళ్ళొచ్చు. కాన్ఫిడెన్స్, మెయిన్ థింగ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయిందంటే చూడండి, ఇప్పుడున్నటువంటి కాలంలో ఎన్ని అవర్స్ స్కూల్లో ఉంటున్నారు? మాక్సిమం 8 hours, 9 hours, 10 hours. ఇంటికి వెళ్ళగానే వాళ్ళు అలసిపోయి తిని పడుకోవడమే. పేరెంట్స్ కంటే టీచర్స్ తోనే ఉంటారు. సో టీచర్స్ యొక్క బిహేవియర్, టీచర్స్ ఇచ్చేటువంటి వైబ్రేషన్స్, టీచర్స్ స్టూడెంట్స్ మధ్య ఉన్న రిలేషన్, ఆ బిలాంగింగ్నెస్, ఆ ఫీలింగ్, ఇది తప్పనిసరిగా స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే వి విల్ లూజ్ ద చైల్డ్. కాబట్టి పిల్లలకి ప్రేమనిస్తే ఎలాంటి పిల్లలైనా మారుతారు. చాలా దగ్గర ఒకటి కేర్ తీసుకుని మంచిగా బిలాంగింగ్ గా ఫీల్ అయ్యి, అంటే ఇంతలా మార్పు తీసుకొచ్చారు. సెకండ్ ఆప్షన్ ఎలా ఉన్నది అలాగే ఉంచి ఆవిడ డ్యూటీ అనుకుని టీచర్స్ వెళ్ళిపోవడం. సెకండ్ ఆప్షన్ షీ హాస్ చూజన్ ద బెస్ట్ వన్, అందుకని బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇది ఒక మంత్రం లాగా అందరూ స్వీకరించవచ్చు. ఏ టీచర్ అయినా ప్రేమ అనేటువంటి ఒక్క మంత్రాన్ని ఉపయోగిస్తే ఎలాంటి విద్యార్థి అయినా మారిపోతారు. అంటే ప్రేమనివ్వడం అంటే ఏంటి? ఇక్కడ స్టూడెంట్ ఎలా ఉన్నాడో అలా హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఈ విద్యార్థి ఎలాంటి వాడు, అల్లరివాడు, మొద్దు, చదవడు. చాలాసార్లు ఏమవుతుందంటే టీచర్స్ క్లాస్లో అందరి ముందే మొద్దు, వెధవ ఇలాంటి కొన్ని పదాలని ఉపయోగిస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ చాలా హర్ట్ అవుతారు. ఆహా నేను మొద్దు, సరే నేను నాకేమీ రాదు కాబట్టి ఇంకా కొందరు అలా స్కూల్ మానేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. చదువు పట్ల ఇంట్రెస్ట్ ని కోల్పోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఒక టీచర్ తలుచుకుంటే విద్యార్థిని చాలా ఉన్నతంగా మార్చొచ్చు తన వ్యవహారంతో. విద్యార్థి ఓకే లో సెల్ఫ్ ఎస్టీమ్ తో ఉండొచ్చు, చాలా సంకుచితమైనటువంటి భావాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చు. అయినప్పటికీ ఒక టీచర్ విద్యార్థి యొక్క జీవితాన్ని మట్టిలో మాణిక్యం లాగా షైన్ అయ్యే విధంగా చేయవచ్చు. ఇప్పటికీ మనం ఇంతకుముందు మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు తన జీవితంలో ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నా లైఫ్లో నా టీచర్ ఎవరైతే రామేశ్వరంలో బేసిక్గా నా యొక్క నర్సరీ, ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నా పైన చాలా పడింది అని. సో ఒక టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ స్టూడెంట్ పైన చివరి వరకు ఉంటుంది. అంటే ఆ వ్యక్తిగా వారు సమాజంలో మంచి ఆదర్శంగా ఉండడానికి ఆ సూత్రాలని, ఆ బేస్ని, ఫౌండేషన్ని టీచర్ ద్వారా చాలా టీచర్ రోల్ చూస్తుంటే చాలా ప్రైమరీ అండ్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అది కొంచెం రియలైజ్ అయ్యి ప్రతి టీచర్ ప్రతి స్టూడెంట్ ని పాజిటివ్ ఫీలింగ్స్ తో అప్రిషియేట్ చేయడం పిల్లలు బాగా ఆశిస్తూ ఉంటారు. జనరల్ గా పిల్లలు కోరుకునేది ఏంటి? టీచర్స్ ప్రేమించడము అంటే వేరే ఏం లేదు, వాళ్ళని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళు ఏదైనా చిన్నది చేసినా అభినందించడం. జనరల్ గా ఏం చేస్తారు, అల్లరి చేసే పిల్లల్ని అందరి ముందే చాక్ వేసి కొట్టడమో, అంటే పాయింట్అవుట్ చేయడమో, లేకపోతే షటప్ అని అనడమో, లేకపోతే సైలెన్స్ గా కూర్చోండి అని చెప్పడమో, అల్లరి చేసే వాళ్ళని హైలైట్ చేస్తారు. అందరి ముందు వాళ్ళ గురించిన టాక్ వస్తుంది, కానీ ఎవరైతే సైలెంట్ గా ఉంటారో వాళ్ళ గురించిన టాక్ ఏమీ రాదు. అందుకని టీచర్ కేర్ తీసుకోవాలి. అల్లరి చేసేటువంటి వాళ్ళని మీరు సైలెన్స్ గా నిలబెట్టండి, కానీ సైలెన్స్ గా ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయండి. అప్పుడు అల్లరి చేసే వాళ్ళకు కూడా ఓహో నేను సైలెన్స్ గా ఉంటే కూడా నాకు అభినందన లభిస్తుంది, అల్లరి చేస్తే అందరి ముందు నా పేరు తీసుకోవడం కాదు,
సైలెన్స్గా ఉంటే కూడా టీచర్ అప్రిషియేట్ చేస్తుంది. సో ఇలాంటి అభినందన కొరకు పిల్లలు ఏవైనా చేస్తూ ఉంటారు. జనరల్గా ఏంటి అంటే పిల్లలకి అటెన్షన్ సీకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే అందరు నా వైపు చూడాలి అని, నా అటెన్షన్ డ్రా చేయాలి అని ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అలాంటిది మనము వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, అంటే అల్లరి చేసే అవకాశం ఇవ్వకుండా మనమే అందరి వైపు చూస్తూ ప్రతి ఒక్కరిని వారి యొక్క పేరుతో పలకరిస్తూ చక్కగా టీచర్ విద్యార్థితో మంచి రెస్పెక్ట్తో బిహేవ్ చేస్తే, వాళ్ళ పేరు పిలవడంలో కూడా మీరు రెస్పెక్ట్గా పిలిచారనుకోండి, ఆ టీచర్కి ఆ స్టూడెంట్ ఇంకా బలిహారం అయిపోతారు. ఏది చెప్తే అది చేయడానికి, ఎంత శ్రమ అయినా సరే దాన్ని పాటించడానికి కట్టుబద్ధమై ఉంటారు. ఇంకా పిల్లలు ఇలాగ టీచర్ వెరీ గుడ్ అనగానే ఇంటికి చెప్తారు, ఈ రోజు మా టీచర్ నన్ను వెరీ గుడ్ అన్నారు అని. చిన్నప్పుడు వాళ్ళ ఆటలన్నీ కూడా స్కూల్ టీచర్ ఆటలే ఉంటాయి. ఎక్కువగా టీచర్ ని బాగా ఇమిటేట్ చేస్తారు. ఒక ఏజ్ వరకు ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో, ఎక్కువ సమయాన్ని స్కూల్ లైఫ్లో గడుపుతామో, అప్పుడంతా టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి పేరెంట్స్ చాలా మంచిగా పెంపకం చేస్తూ ఉన్నా టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ బ్యాడ్గా ఉందనుకోండి, అప్పుడు కూడా పిల్లల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. అంటే పిల్లలు ఏది చేయాలి, ఇటు పేరెంట్స్ చెప్తున్నదా, ఇటు మా టీచర్స్ చూపిస్తున్నదా, ఏది కరెక్ట్ అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటిది అవకాశం ఇవ్వకుండా మనం రైట్ వేలో వారిని గైడ్ చేయడం. టీచర్కి కూడా పిల్లలు ఉంటారు, కానీ ఆ టీచర్ ఎప్పుడైతే స్కూల్కి వస్తారో అప్పుడు తన రెస్పాన్సిబిలిటీ, నేను టీచర్ని, ఇప్పటి వరకు నేను పేరెంట్ని ఇంట్లో, ఇప్పుడు నేను టీచర్ని అని అనుకోవడంతో పాటు నేను ఇక్కడ కూడా ఒక సెకండ్ పేరెంట్ని. ఇంట్లో నాకు కొద్ది మంది పిల్లలు ఉన్నారు, కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా నా పిల్లలే అనే భావన మనసులో ఉంటే బయటికేం అలాంటిది చేయక్కర్లేదు. బయటికేం ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని బుజ్జగించడం అలాంటివి ఏం చేయక్కర్లేదు. ఇట్స్ నాట్ ఎనీథింగ్ అబౌట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, ఓన్లీ ఇంటర్నల్గా ఫీలింగ్స్, థాట్స్లో అలా ఉందనుకోండి, అప్పుడు మంచి టీచర్ కూడా ఫుల్ శ్రమ చేయగలుగుతారు, వాళ్ళ కోసం ఏదైనా ఇవ్వగలుగుతారు, ఏదైనా చేయడానికి ముందుకు రాగలుగుతారు. ఎందుకంటే లిమిట్లెస్ లవ్ ఏదైతే ఉందో అది పేరెంట్స్ ఇవ్వగలరు. సో ఆ రోల్ కూడా ఈవిడ ఎగ్జ్యూమ్ చేసుకున్నట్లయితే, సో ఇట్స్ లైక్ థాట్ ప్రాసెస్ చేంజ్ అవడం మూలన పాజిటివిటీ పెరిగి అండ్ పిల్లలు కూడా అదే ఫీల్ అవుతారు. అవును, చాలా వండర్ఫుల్ అక్కయ్య. అసలు ఇన్ఫ్లుయెన్స్ అనేది టీచర్ ఇచ్చినంత మ్యాక్సిమం పిల్లలకి మేబీ ఇంకెవరు ఇవ్వరేమో. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ టీచర్ ప్లే చేస్తారు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఇందాక స్టోరీ బట్టి చూస్తుంటే ఈ ప్రేమ అనే మంత్రాన్ని ఉపయోగించి నిజంగా ఇంత వండర్ఫుల్ లైఫ్ ఇంత చేంజ్ అయిపోయింది అయింది. సో ప్రతి ఒక్కరు, అంటే స్టూడెంట్ ఎలా అయినా అవ్వనివ్వచ్చు, సో పాజిటివిటీ వల్ల, టీచర్ యొక్క పాజిటివ్ థాట్స్ వల్ల ఆ స్టూడెంట్లో చేంజ్ చూసాం మనం. సో ఇంత వండర్ఫుల్ టాక్ మీరు మాట్లాడినందుకు, ఇంత ఇన్స్పిరేషన్ వర్డ్స్ అది ఇచ్చినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓం శాంతి. ఈరోజు మనం విన్నాం కదా, టీచర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎంత ఉంటుందో. టీచర్ ప్రేమగా, ఎంతో కూల్గా అందరినీ, ప్రతి ఒక్కరిని ఇండివిజువల్గా కేర్ తీసుకుని యాజ్ ఏ పేరెంట్, నాట్ ఓన్లీ యాజ్ ఎ టీచర్ ఇలా ఇచ్చినట్లయితే ప్రతి స్టూడెంట్కి ఆ టీచర్ బెస్ట్ టీచర్ అవుతారు. అండ్ వన్ మోర్, వాళ్ళ లైఫ్లో ఎంతో ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. సో ఇది తెలుసుకున్నాము. మరికొన్ని టాపిక్స్తో మేము ముందుంటాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. ప్రలోభాలకు లొంగని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు చేసే స్థాయిలో ఉంటూ తద్వారా పవిత్రమైన కర్మలు చేయడమే నిజమైన విజయం. పవిత్రమైన కర్మలు విత్తనాల లాంటివి. వాటిని నాటినప్పుడు ఆరోగ్యకరమైన మధురమైన ఫలాలు లభిస్తాయి. మనం ఏ విత్తనం నాటుతామో ఆ ఫలమే వస్తుంది. ఈనాటి కర్మలపై ఉన్న శ్రద్ధ రేపటి విజయాన్ని నిశ్చితం చేస్తుంది. భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు అనే నిమిత్త భావనతో, నిజాయితీతో చేసే ఆలోచనలు, కర్మలు
భగవంతుని సహాయాన్ని, సంరక్షణను తప్పకుండా అందుకోగలం.